జై శ్రీరామ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనిషి తన జీవితంలో ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక రాజులా ఎలా తన ధర్మాన్ని నివర్తించాలో, ఆ ధర్మాన్ని ఎలా కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుందో ఆచరించి చూపించిన మహాపురుషుడు, అయోధ్యాపురాధీశ్వరుడు, సకల సద్గుణ సంపన్నుడు, ఏకప్రజ్ఞవతుడు అయిన శ్రీరాముడు జన్మించి పాలించి నడయాడిన నగరమే అయోధ్య. ఈ అయోధ్యలో ఉన్న రామమందిరం సుమారు 500 సంవత్సరాల క్రితం అండి. కొంతమంది విదేశీయులచే కూల్చివేయడం మనందరికీ తెలుసు కదండి. దుర్మార్గులైన ఆ విదేశీయులు 190,000 మందిని చంపి సుమారు 100 గ్రామాలని నేలమట్టం చేసి బలవంతంగా ఒక 70,000 మంది పైబడి హిందువుల్ని మతం మార్చి ఆ తర్వాత ఈ రామాలయాన్ని కూల్చివేశారంటండి బాబు. మన అదృష్టవశాత్తు మళ్ళీ 500 సంవత్సరాల తర్వాత ఇంతటి మహిమాన్వితమైన ఈ రామ మందిరాన్ని మళ్ళీ పునర్నిర్మించుకుంటున్నాం. ఈ పునర్నిర్మించే కార్యక్రమం జరుగుతున్న ఈ సమయంలో మనం ఉన్న టైంలో జరగటం, అంతటి మహిమాన్వితమైన రామ మందిరం మళ్ళీ మనం ఉన్న టైంలో పునర్నిర్మించటం చాలా అదృష్టం కదండి. ఈ మందిరం నిర్మాణం పూర్తి చేసుకుని రేపు జనవరి 22వ తేదీన ప్రతిష్ట జరుగుతుందండి బాబు. ఈ మందిర నిర్మాణానికి బాబోయ్ ఇప్పటి వరకు 3,900 కోట్లు డొనేషన్లుగా వచ్చాయంటండి. ఇంకా వస్తానే ఉన్నాయంట. ఇది గమనించిన రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వాళ్ళు మరియు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, అంతే కదండి బాబు, హిందూ సంస్థలు ఉంటాయి కదండి, వీరందరూ కూడా ప్రజల్లో రాముడిపై ఉన్నటువంటి భక్తి విశ్వాసాలకు ఆశ్చర్యపోయి ఒక మహత్తరమైన నిర్ణయం తీసుకున్నారంటండి బాబు. అదేంటంటే మన భారతదేశం మొత్తం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గడప గడపకి ఇంటి ఇంటికి బాలరాముడిని పూజించిన అక్షంతలను పంచాలని నిర్ణయం చేస్తున్నారంట. ఎంత మహద్భాగ్యం అండి. అంతే కదండి బాబు, ఆ అక్షంతలే కాదు, ఆ అక్షంతో పాటు రాముల వారి ఫోటో ఒకటి, అలాగే కరపత్రం ఒకటి పంచాలని నిర్ణయం చేస్తున్నారంటండి బాబు. నిజంగా ఆ బాలరాముడు అయోధ్య రాముడిని పూజ చేసిన అక్షంతలు నిజంగా మన ఇంటికి రావటం అంటే ఎంత శుభసూచకమండి. అదిగాక అయోధ్య నుంచి, సాక్షాత్ అయోధ్య నుంచి రావటం అంటే మాటలనే బాబు, సామాన్య విషయం కదండి బాబు. అయోధ్య రామ మందిరం నుంచి వచ్చినటువంటి అక్షంతలు చాలా పవిత్రమైనటువంటివి. మీరు కూడా వీటితో పాటుగా ఇంకొన్ని అక్షంతలు కూడా కలుపుకొని ఇంట్లో పెట్టేసుకోండి. మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ, శుభకార్యానికి వెళ్ళేటప్పుడు కానీ ప్రతిరోజు స్నానం చేసి చక్కగా తల మీద వేసుకున్నట్టయితే ఆ రాముని యొక్క కృపా కటాక్షలు అనేటువంటివి ఉంటాయి. ఇవి మనకి అయోధ్య నుంచి కూడా ప్రత్యేకంగా పంపించడం జరిగింది. ఇది మా ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది. శ్రీరాముని యొక్క అనుగ్రహాన్ని అందరికీ కూడా అందవలసిందిగా వారి యొక్క ప్రయత్నం. అలా అనుకున్నారో లేదో ఇలా మొదలుపెట్టేసి గడప గడపకి ఇంటింటికి ఈ అక్షంతలు వస్తున్నాయి కదండి. అప్పుడు మనం అందరం కూడా ఉదయాన్నే 8 గంటల లోపు మన ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుని ఒక గిన్నెలో మన ఇంట్లో ఉన్న బియ్యంతో కొంచెం అక్షంతలు కలుపుకొని సిద్ధంగా ఉండాలండి. అప్పుడు ఈ అక్షంతలో ఉన్న కలశాన్ని ఒక వ్యక్తి నెత్తిన పెట్టుకుని వస్తారండి. ఆయన్ని కలశ ప్రముఖ అంటారు. ఆయనతో పాటు మరో వ్యక్తి రాముల వారి యొక్క చిత్రపటాలు, కరపత్రాలు తీసుకొస్తారన్నమాట. మన ఇంటి దగ్గర రాగానే మనం ఆల్రెడీ కలుపుకుని ఉంటాం కదండి. ఇందాక చెప్పాను ఒక గిన్నెలో అక్షంతలు కలుపుకుని ఉంచాలండి అని. ఆ అక్షంతల్లో ఆ పరమ పవిత్రమైన ఆ కలశలోని అక్షంతలు దాంట్లో వేస్తారు. అవి వేయంగానే ఆడితో పాటు ఇవి కూడా మహత్తరమైనటువంటివి, మహిమాన్వితమైనటువంటివిగా తయారవుతాయండి. అయోధ్య రామ మందిరం నుండి కూడా వచ్చినటువంటి పవిత్రమైనటువంటి అక్షంతలు ఇవి మనం ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత నిత్యము కూడా ధరించవచ్చు. అదేవిధంగా ఏదైనా ఒక శుభకార్యం జరిగినప్పుడు కానీ వీటితో పాటుగా మరికొన్ని పసుపు అక్షంతలు కూడా కలుపుకొని చేసినట్లయితే ఆ అక్షంతలు కూడా చాలా పవిత్రమవుతాయి. ఈ అక్షంతలు అనేటువంటివి శ్రీరాముని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలనే ఉద్దేశంతో అయోధ్య రామ మందిరం వారు కూడా గడప గడపకి కూడా అక్షంతలు పంపించేటువంటి పవిత్రమైన కార్యక్రమాన్ని కూడా అందించడం జరిగింది. దానిలో భాగంగానే మన గ్రామానికి కూడా ఈ అక్షంతలు అనేటువంటివి కూడా చేరడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కూడా మన గ్రామంలోనే ప్రతి గడప గడపకి కూడా ఈ అక్షంతలు అనేటువంటివి అందజేయడం జరిగింది. వాటిలో భాగంగా ఈ శ్రీరాముని యొక్క ఆశీస్సులు అనేటువంటివి అందరికీ కూడా ఉండాలనేటువంటి పవిత్రమైన ఉద్దేశంతో ఈ అయోధ్య రామ మందిరం వారు కూడా ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అక్షంతలను మన ఇంటిల్లిపాటి శిరస్సును ఉంచుకుని మన పిల్లల మీద వేసి ఆశీర్వదించి కొన్ని అక్షంతలు
మనం డబ్బు దాచుకునే ప్లేస్లోను, అలాగే మన ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు ఉపయోగించుకోవచ్చండి బాబు. ఈ అయోధ్య రామ మందిరం నుండి వచ్చినటువంటి పవిత్రమైన అక్షంతలు స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో ఉన్నటువంటివి. ఈ ప్రతిరోజు మీరు నిత్యం కూడా స్నానం చేసి చక్కగా శుభకార్యం ఇవన్నీ కూడా చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఆ రాముడి యొక్క కృపాకటాక్షమైనటువంటి అందరికీ ఉండాలి అని అయోధ్య నుంచి మన గ్రామానికి కూడా ఇవి రావటం అనేది జరిగింది. అది మన గ్రామంలో ఉన్నటువంటి పూర్వజన్మ సుకృతంగా భావించి అందరికీ కూడా పంచడం అనేటువంటి జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సాక్షాత్ ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులు మన ఇంట్లో ఉన్నట్టే కదండి. ఈ విషయాన్ని మన ఇంటి చుట్టుపక్కల వారికి, మనకు తెలిసిన వారికి అందరికీ చెప్పండి. అంతే కదండి బాబు. మరో ముఖ్య విషయంగా చెప్తాను. రేపు జనవరి 2వ తేదీన అయోధ్యలో రామమందిరంలో స్వామివారి విగ్రహం ప్రతిష్ట అయిపోగానే ఆ రోజు సాయంకాలం యావత్ భారతదేశం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఇంట్లో గడప గడపలో 5 జ్యోతులుగా అంటండి. దాంట్లో 2 జ్యోతులేమో స్వామివారి మందిరం, అదే మన ఇంట్లో పూజా మందిరాలు ఉంటాయి కదండి, అక్కడ పెట్టుకోవాలి. ఇంకో 2 జ్యోతులను మన ఇంటి గుమ్మంలో 2 అటోటి ఇటోటి పెట్టుకోవాలి. ఇంకోటి తులసి కోట దగ్గర పెట్టుకోవాలండి. ఇలా 5 జ్యోతులుగా అంటండి బాబు. ఇవి ఎందుకంటే ఈ రామ మందిరాన్ని కూల్చివేసి 500 సంవత్సరాలు అవుతుంది కదండి. అందుకే ప్రతి ఇంట్లో 5 జ్యోతులు వెలగాలని చెప్పారండి బాబు. ఈ 5 జ్యోతులు ప్రతి ఇంట్లోనూ వెలిగించి స్వామివారి కృపకు పాత్రులై స్వామివారి అనుగ్రహం పొందాలని మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్. మరొక చిన్న మనవండి బాబు. ఈ మా వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా చేయటం వలన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మరింత మందికి వెళ్తానికి, అలాగే మేము పెట్టే మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడానికి అవకాశం ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే మీ కామెంట్ని కింద జై శ్రీరామ్ అని తెలియపరచండి. సర్వే జన సుఖనో భవంతు. థ్యాంక్ యూ.